కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది అమలు చేయలేదని. నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న సోయిలేని వాళ్ళను ఒక మాట నేను అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు కేడీ ఇక్కడ ఉన్నాడు, 10 ఏళ్ళు మోడీ అక్కడ ఉన్నాడు. మోడీ రైతులకు 2 ఇంతల ఆదాయం చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 7 లక్షలు కూడా చక్కగా ఇవ్వలే. రైతుల ఆదాయం సంగతి దేవుడేరు, రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో. అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు, తెలంగాణలో ఒక ఇల్లు ఇవ్వలే. జన్ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మీకు ఎవరికైనా 1 రూపాయి వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మోడీ పైసలు ఇచ్చిందా? మీ ఖాతాలలో లక్షలు పడ్డాయా? ఏ ఒక్కరు కూడా 1 పైస ఇవ్వని నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అవుతాడంట. ఇక కేడీ అయితే దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎందుకో ఉద్యోగం, ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు. చివరికి ఏమైండు? బొందలకు పోయిండు. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దీపో అంటుడు. దీపోనికి ఏమన్నా అల్లా తప్పకొచ్చిన అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాలు పట్టుకొని రాలే బిడ్డ, నీలాగటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెట్టే కూర్చున్నాం. 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినవాడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజా పాలన అందిస్తాం.